హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మహారాష్ట్రలోని షిరిడీలో శ్రీ సాయి ఆశ్రమ్ భక్తనివాస్ రూమ్స్ దగ్గర ఉన్నాం. ఈ వీడియోలో సాయి ఆశ్రమ్ భక్తనివాస్ గురించి తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 4 కిలోమీటర్లు అయితే మనం వచ్చాము. ఈ ఎంట్రన్స్ నుంచి ప్రైవేట్ వెహికల్ ఎవరిని అలౌ చేయట్లేదు, ఓన్లీ ఓన్ వెహికల్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్డులో రూమ్స్ ఎక్కడ ఏమున్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ షాప్లో అయితే రేట్లు బయట కన్నా కొంచెం తక్కువే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది ఇది వెయిటింగ్ హాలు. మనం రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా, బుక్ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషను మరియు రూమ్స్ ఇక్కడే మనకి అలాట్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో అయితే రూములు బుక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. ఒక రూమ్లో 4 లేదా 5 ఉండొచ్చు. ఒక రూమ్కి 250 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎటు చూసినా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఈరోజు అయితే ఎక్కువ మంది లేరు, గురువారం అయితే చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ కనిపిస్తున్న ప్రీ ప్రసాద్ మీల్ అని ఉంది కదా, అక్కడ నుంచి పైకి వెళ్తే మనకి ఫ్రీగా అయితే భోజనాలు పెడతారు. ఉదయం పూట అయితే 5 రూపాయలకి మనకి టిఫిన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. టీ కూడా 2 రూపాయలకి ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ. భోజనంలో మనకి అన్నం, 2 చపాతీలు అయితే పెడతారు. అన్లిమిటెడ్ ఫుడ్ కూడా పెడతారు, ఎంతకలితే అంత తినచ్చు. ఈ బోర్డులో మనకి రూమ్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది వెయిటింగ్ హాల్ నుంచి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి ముందు వెళ్తే మనకి ఎటు చూసినా పచ్చని మొక్కలతో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి మనం ఫ్యామిలీతో వస్తే కనుక ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ప్లే జోన్ కూడా ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో చాలా అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నారు. రూమ్స్ అయితే దాదాపు ఇక్కడ 1000+ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి టెంపుల్కి, మరి టెంపుల్ నుంచి ఇక్కడ కూడా మనకి ఫ్రీ బస్ అయితే అవైలబుల్గా ఉంది. రూమ్స్ ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో మనం వేరొక వీడియోలో చూద్దాం. మనకి ఇక్కడ ఫుడ్ నచ్చకపోతే దగ్గరలోనే చిలకలూరిపేట సత్రం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ కూడా భోజనాలు ఫ్రీగా పెడతారు. ఇక్కడ నుంచి దాదాపు 500 మీటర్స్ దూరంలోనే మనకి ఈ చిలకలూరిపేట సత్రం అనేది ఉంటుంది. మనం అక్కడ కూడా వెళ్ళి భోజనం చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి ఇక్కడ పేజ్ అయితే ఉంది. మనం అలా సరదాగా వచ్చి చెట్ల కింద కూడా కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. చాలా అయితే చాలా చల్లగా ఉంది. మనం బయట కూడా తినడానికి మనకి చాలా అంటే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మన సైడ్ ఆంధ్ర ఫుడ్లో అయితే లేదు. ఇక్కడ తాగడానికి కూడా ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీగానే. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇటు చూసినా. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.